శౌర్య ఫాదర్స్ డేకి కార్తిక్ని స్కూల్కి రమ్మని ఫోన్ చేస్తుంది. అయితే దీపక్ ఆ విషయం అయితే తెలీదు. ఇక దీప శౌర్య కలిసి జోష్న దగ్గరికి వెళ్తారు. వెళ్ళి అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్పి ఒకరితో ఒకరికి చెప్పిస్తూ ఉంటుంది. జోష్నతో, అలాగే కార్తిక్ వాళ్ళ మావయ్యతో, వాళ్ళ తాతయ్యకి అందరితో చెప్పిస్తూ ఉంటుంది. ఇక బుడ్డదాని మాటలకు అందరూ నవ్వుకుంటూ మురిసిపోతూ ఉంటారు. అయితే స్కూల్కి టైం అవుతుంది, శౌర్య ఇంక వెళ్దాం పదా అని అయితే అంటూ ఉంటే, పారిజాతం అందరికీ ఫాదర్స్ డే చెప్తున్నావు, మరి నీకు అని అయితే అంటూ ఉంటే దీప కంగారు పడుతుంది. అమ్మో నరసింహ గురించి చెప్పేస్తుందా ఏంటి అని అయితే అనుకుంటూ ఉంటే, నాకు వస్తున్నాడు, ఫాదర్స్ డే సెలబ్రేషన్స్ మా స్కూల్లో చేస్తున్నారు కదా, అందుకు కార్తిక్కి ఫోన్ చేశాను, కార్తిక్ కూడా వస్తున్నారు అంటూ జోష్న ముందర, పారిజాతం ముందర అందరి ముందు చెప్పేస్తుంది శౌర్య. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అంటే ముగ్గురు వెళ్తున్నారా, తండ్రి స్థానంలో కార్తిక్ దీపతో పాటు శౌర్య కోసం వెళ్తున్నాడా అంటూ లేనిపోని అనుమానాలను క్రియేట్ చేసుకొని, ఆ అనుమానాలు జోష్నకు చెప్పి ఇంట్లో ఒక పెద్ద రచ్చ చేయబోతోంది ఈ పారిజాతం.